బ్రేకింగ్ న్యూస్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు టీడీపీ వైసీపీ పార్టీలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే తిరుపతి కార్పొరేషన్లో కూటమికే వైసీపీ కార్పొరేటర్లు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ నేత అభినయ్ రెడ్డి కూటమి క్యాంపులో ఉన్న వైసీపీ కార్పొరేటర్ను తీసుకొచ్చారు. దీంతో విజయంపై కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవికి బరిలో ఇటు కూటమి వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ నుంచి మునికృష్ణ, వైసీపీ నుంచి 42వ డివిజన్ కార్పొరేటర్ లడ్డు భాస్కర్ పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సాల్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనుంది. కార్పొరేషన్లో దాదాపు 48 మంది కార్పొరేటర్లు ఇటు వైసీపీ నుంచి గెలిచిన వారి ఉన్నారు. ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎక్స్ అఫీషియోతో కలిసి మొత్తం 50 సభ్యులు ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, డైరెక్ట్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్దకు సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే టీడీపీ వైకాపా కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వైకాపా కార్పొరేటర్లు వస్తున్న బస్సును మనం చూడవచ్చు. ఆ బస్సును కొంతసేపు టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యం. అయితే గత రాత్రి నుంచి కొనసాగుతున్న హడావిడితో ఈ నేపథ్యంలో కొంత సీరియస్గానే టీడీపీ అటు కూటమి శ్రేణులు సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా నిన్న రాత్రి చిత్తూరులో టీడీపీకి మద్దతు పలుకుతున్న వైకాపా కార్పొరేటర్లో ఉన్న క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి వారిని బలవంతంగా తీసుకొచ్చాడంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యం. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎక్కడికెక్కడ ఇటు వస్తున్న ఇటు కార్పొరేటర్లు లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ మద్దతు ఎంత, ఏదైతే కూటమి మద్దతు ఎంత, జనసేన మద్దతు ఎంత అన్న పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కార్పొరేటర్లను తరలించడానికి నిన్న 2 రోజులుగా క్యాంపు రాజకీయం నడిచింది. మరోవైపు ఈరోజు ఉదయం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద కూడా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కొంత హడావిడి చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన కూటమి తమ వైపున్న వైకాపా కార్పొరేటర్లను ఇప్పుడు ఏదైతే సెనెట్ హాల్లోకి, ఏదైతే ఓటింగ్ జరుగుతున్న సెనెట్ హాల్లోకి తీసుకువెళ్తున్న విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద గత 2 రోజులుగా ఇది డిప్యూటీ మేయర్ ఇష్యూ తిరుపతి నగరంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ముందుగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైకాపా శేఖర్ రెడ్డిని ప్రకటించింది. అయితే ఆ శేఖర్ రెడ్డి వ్యవహారం తాను పోటీ చేయనని చెప్పడంతో చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ రెడ్డి అనే అభ్యర్థిని ప్రకటించింది. అయితే వైకాపాకు సంబంధించి ఏదైతే వైకాపా నుంచి వచ్చిన వారు ఇటు కూటమికి సంబంధించి అభ్యర్థిగా ఆ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన ఏకైక వ్యక్తి ఆర్సి మునికృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యం. మరోవైపు అసలు ఉద్రిక్త పరిస్థితి తలెత్తడానికి కవ్వింపు చర్యలే కారణమని ఇటు టీడీపీ క్యాడర్ అంటుంది. మరోవైపు ఏదైతే యూనివర్సిటీ వద్ద సుమారు 1 గంట పాటు కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను బయటకు పంపించారు. ఉదయం నుంచి తిరుపతి నగరంలో ఈ విషయం మీద హైడ్రామా నడుస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద టీడీపీ కూటమి మద్దతుదారుడికి ఎంత బలం ఉందో, వైసీపీకి ఎంత బలం ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద 27 మందికి పైగా కూటమి పార్టీకి మద్దతు ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఎలా జరగబోతుంది ఎన్నిక? ఈ మరి పారదర్శకంగా జరుగుతుంది. అంటే మీరు బలవంతంగా వైసీపీకి సంబంధించి
వారిని బలవంతంగా తీసుకొస్తున్నారు, బస్సును అడ్డుకున్నారని వారు అంటున్నారు. సమస్య లేదండి, బలవంతంగా ఎలా తీసుకొస్తాం చూడండి. మేము ఎలా వస్తున్నాం, నడుచుకొని హ్యాపీగా మా కార్పొరేటర్ కారులో వస్తున్నారు చూడండి. వాళ్ళందరినీ కూడా బస్సులో హోల్డ్ చేశారు. ఎందుకు హోల్డ్ చేశారంటే వెళ్ళిపోతారని వాళ్ళకి భయం. వాస్తవంగా కూడా వాళ్ళు చాలామంది వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్డీఏకి ఓటేసేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, కానీ హోల్డ్ చేస్తున్నారు అంతే. రాత్రి మీరు ఎక్కడో క్యాంపులో పెట్టింటే బలవంతంగా మీరు వారిని భయపెట్టడానికి వెళ్తే అభినయ్ రెడ్డి అడ్డుకున్నాడు అని. అభినయ్ రెడ్డి అడ్డుకోవడం కాదండి, ఇది పర్టికులర్గా అది వ్యతిరేక శిబిరం. వ్యతిరేక శిబిరంలో పర్టికులర్గా ఒక రూము, ఒక పర్టికులర్గా ఒక హోటల్కి వెళ్ళి పలానా చోటు ఉన్నారని స్పెసిఫైడ్గా ఐడెంటిఫై చేసినారంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అడ్రస్ చెప్పారు. పాపం మాకొద్దు, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, లేదా మేమే వచ్చేస్తాం, మాకు ఇబ్బందిగా ఉందని వాళ్ళు చెబితే పాపం కార్పొరేటర్లు కొంతమంది మమ్మల్ని కూడా క్యాంపులో పెట్టారు కాబట్టి మేము వెళ్ళకపోతే నాయకులు కొంతమంది వెళ్ళాల్సి వచ్చింది. దాంతో అక్కడ గొడవైంది. మీ పేరే? నా పేరు కుడి సుబ్రహ్మణ్యం. మీరు మద్దతు ఇస్తున్నారా? కూటమికి విజయం. కూటమి విజయం. మొత్తం మీద ఇక్కడ చూస్తే కూటమికి అనుకూలంగానే తాము ఓటేస్తామంటూ వైకాపాకు చెందిన సీనియర్ కార్పొరేటర్లు వీరంతా చెప్తున్నారు. కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తమను ఇబ్బంది పెట్టడానికి గత రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ విషయంలో తాము వాటిని ఎదిరించి ఖచ్చితంగా కూటమి వైపు నిలబడతామంటూ సీనియర్ కార్పొరేటర్ నరసింహాచారితో పాటు మిగతా వారు చెప్తున్నారు. ఇక్కడ ఎస్ దామోదర్, ఇటు చూసుకుంటే మరికొద్ది సేపట్లో అయితే మేయర్ ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొంతమంది కార్పొరేటర్లు, వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూటమి పార్టీకే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇటు కూటమి విజయం సాధిస్తుంది అంటూ కూడా అక్కడ ఉన్న కూటమి సభ్యులు కూడా చెప్తున్నారు. సో అదే జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అయితే ఇప్పటి వరకు కూటమి బలం ఎంత, వైకాపా బలం ఎంత అన్న విషయం సందిగ్ధంగానే కొనసాగుతుంది. కూటమి వైపు ఏదైతే 25 మంది కార్పొరేటర్లు ఉన్నారో, ఒక ఎక్సాప్షన్ మెంబర్ ఉన్నారంటూ ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమికంగా ఒక సమాచారం. అయితే మొత్తం ఎంతమంది అయితే ఓటింగ్లో పాల్గొనకుండా ఉండేవారు ఎంతమంది అన్న విషయం కూడా తేలే అవకాశం ఉంది. మొత్తం మీద 50 ఓట్లు ప్రాథమికంగా ఉన్నాయి. 50 ఓట్లకు తీసుకుంటే ఇటు ఎక్సెప్షన్ మెంబర్స్ ముగ్గురును కలిపి 47 మంది కార్పొరేటర్లు, ఎక్సెప్షన్ సభ్యులు ముగ్గురు, మొత్తం 50 మంది. అయితే ఇప్పటికే 26 మంది 27 మంది టీడీపీ కూటమి వైపు ఉన్నారు, మిగతా వారు అటువైపు ఉన్నారని చెప్తున్నారు. కానీ మరికొంతమంది కూడా ఇటు వైసీపీ శిబిరం నుంచి ఇటు వచ్చారని కూడా ఇప్పుడు మనకు చెప్తున్న కార్పొరేటర్ నరసింహాచార్య చెప్పాడు. అయితే మొత్తం మీద చూస్తే ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పాటు అటు ఏదైతే ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒక 5 అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ తర్వాత అటు యూనివర్సిటీలోని మెయిన్ హాస్టల్స్ నుంచి లోపలికి రాకుండా ఎక్కడికక్కడ విద్యార్థులను కానీ ఇతర వ్యక్తులను కానీ అడ్డుకోవడానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఏదైతే ఏడీ బిల్డింగ్లోని సెనేట్ హాల్ వద్దకు చేరుకోవడానికి 3 చోట్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఒక 2 అడిషనల్ ఎస్పీలతో పాటు 4 డిఎస్పీలు, సుమారు 30 మంది సిఐలు బందోబస్తులో ఉన్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే ప్రస్తుతం వైకాపాకు సంబంధించిన బస్సు లోపలికి రావడానికి, వైకాపా కార్పొరేటర్లో ఉన్న బస్సు మరికొంతసేపట్లో లోపలికి రావడానికి అక్కడికి మెయిన్ గేట్ వద్ద ఉంది. అయితే అంతకు ముందుగానే కొంత హడావిడి జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను బయటికి పంపివేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని చెప్తుంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు సెనేట్ హాల్లో ఓటింగ్కు చేరుకుంటున్నారు. 11 గంటలకు ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నిక జరుగుతుందని కూడా చెప్తున్నారు. దామోదర్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఇటు మేయర్ ఎన్నిక కూడా జరగబోతుంది కాబట్టి మరి ఎన్నిక అంతా కూడా సజావుగా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్నిక సజావుగా జరపడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు వచ్చిన ఏదైతే కార్పొరేటర్లలో కోరం ఏ విధంగా ఉంది, కోరంని బట్టి పూర్తి స్థాయిలో అటు ఎన్నికల ప్రక్రియ జరిపే అవకాశం ఉంది. అంటే కోరంకు తగ్గట్టుగానే ఓట్లు వేయడానికి వచ్చేవారు ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు, లేకపోతే వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమికి సంబంధించిన వారంతా లోపలికి చేరుకుంటున్నారు. మరి కొంతసేపట్లో అటు వైకాపా వారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.